హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారా? మేము కూడా బాగున్నాము. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. మరొక బ్లాగ్తో మేము ముందుకైతే వచ్చేసాను అనమాట. ఈరోజు మన బ్లాగ్ ఏంటంటే సండే స్పెషల్స్ అనమాట. ఈరోజైతే చాలా బాగుంటుంది. వీడియో అయితే చూడండి. మా అమ్మ చేసిన వెరైటీస్ అయితే చూపిస్తున్నాను చూడండి. ముందుగా అయితే ఇక్కడ వడలు వేస్తున్నాను అనమాట. వడలు, గారెలు. ఆంధ్రాలో అయితే గారెలు అంటారు అనమాట. చెన్నైలో అయితే వడలు అంటారు. దానికోసం అయితే మా అమ్మ నానబెట్టేసింది అనమాట. మిక్సీ పట్టేసిందండి. ఆ తర్వాత అయితే మా పాప కోసం అయితే నేను రైస్ కూడా ప్రిపేర్ చేశాను. ఇంకా మా అన్నయ్య అయితే 1 కేజీ చికెన్ అయితే తీసుకొచ్చారనమాట. ఒక పక్క అయితే రైస్ ఉడుకుతుంది. చికెన్ కర్రీ అలాగే రైస్, గారెలు అనమాట స్పెషల్స్ ఈరోజు. ఇక్కడైతే పిండి పట్టేశాను అనమాట చూడండి. ఇంక ఇక్కడైతే చికెన్ కర్రీ నేను చేస్తున్నాను. ఈ సండే స్పెషల్స్ అనమాట. ఇవైతే నేను చేసుకున్న సండే స్పెషల్స్. ఇవైతే చాలా బాగుంటుంది అనమాట కాంబినేషన్. గారెలు అలాగే చికెన్ కాంబినేషన్ సూపర్ టేస్ట్ అనమాట. నిజంగా చాలా సాఫ్ట్గా వచ్చాయి గారెలు అయితే. గారెలు అంటే వడలు అంటారు ఫ్రెండ్స్. ఇక్కడైతే చెన్నైలో వడలు అంటారు. ఇంకా నేను మా అమ్మ అయితే ఇంకా పని చేసుకుంటూ ఉన్నాము. నేనైతే చికెన్ కర్రీ చేస్తున్నాను. మా అమ్మ అయితే గారెలు చేస్తుంది అనమాట. ఇంకొక్కొక్కటిగా పనులు అయితే అవుతూ ఉన్నాయి. ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని. ఓకేనా? వీడియో నచ్చితే తప్పకుండా వీడియోకి అయితే లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. లైక్ అయితే ఇవ్వట్లేదు. తప్పకుండా వీడియోని సపోర్ట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? చికెన్ కర్రీ నేనైతే నా స్టైల్లో నేను ఎలా చేస్తానంటే ముందుగా ఆయిల్ వేసేసుకొని అలాగే ఉల్లిపాయ వేసేసుకొని కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై చేస్తాను అనమాట నేనైతే. ఆ తర్వాత అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కొంచెం లైట్గా పసుపు వేస్తాను. వేసిన తర్వాత మనం చికెన్ బాగా కడుగు పెట్టుకొని చికెన్లోనే ఒక సాల్ట్ ఉప్పు కానీ కల్లుప్పు కానీ వేసేసి ఒక 1/2 అవర్ నానబెడతాను అనమాట నీచు వాసన పోయేదానికి. ఇంకా తర్వాత నేను ఇక కడిగేసి ఇంక చికెన్ అనేది దాంట్లో వేస్తాను. చికెన్ వేసుకున్న తర్వాత మనం లైట్గా సాల్ట్ వేసేసుకొని మళ్ళీ మూత పెట్టేసుకొని ఒక 10 మినిట్స్ అలా ఉడకబెట్టుకోవాలి. అప్పుడు మనకి నీరు మొత్తం పోయిద్ది అనమాట. నీరన్నీ పోయిన తర్వాత అప్పుడు టమాటాలు యాడ్ చేస్తాను. నేనైతే నా స్టైల్ నేను ఇట్లనే చేస్తాను. ఆ నీరు మొత్తం పోయిన తర్వాత టమాటాలు యాడ్ చేసిన తర్వాత అప్పుడు ఒక 5 మినిట్స్ పెట్టేసుకొని తర్వాత 5 మినిట్స్ పెట్టేసుకొని తర్వాత ఇంకా కారము, ధనియా పౌడరు, గరం మసాలా పౌడరు అలాగే చికెన్ మసాలా అవన్నీ యాడ్ చేస్తాను. తర్వాత కొంచెం లైట్గా వాటర్ పోస్తాను. అంతే ఫ్రెండ్స్, నేనైతే అలాగే చేస్తాను చికెన్ అయితే. ఇంకా తర్వాత ఏంటంటే మా అన్నయ్య వచ్చారనమాట వీడియో తీస్తుంటే, అందుకని చెప్పేసి ఆ ఎమోజీ అయితే యాడ్ చేశాను. ఇంకా చికెన్ అయితే కడిగేస్తున్నాను నేను ఇక్కడైతే. నా స్టైల్ అయితే నేను ఇలానే చేస్తాను. నేను చెప్పాను కదా ఇప్పుడు, ఆ ప్రాసెస్లో నేను చేస్తాను. చికెన్ అయితే చాలా బాగుంటుంది అనమాట. మీరు ట్రై చేయండి. చాలా ఫాస్ట్గా కూడా అయిపోద్ది చికెన్ కర్రీ ఇలా చేసుకుంటే. చూడండి, ఇక్కడ ఆయిల్ వేసేసి తాలింపు పెట్టేశాను. ఇప్పుడు ఈ వాటర్ మొత్తం బావాలన్నమాట. వాటర్ అనేది ఉండకూడదు. అప్పుడు మనం టమాటాలు అయితే యాడ్ చేయాలి. నేను ఇప్పుడు ఒక 10 మినిట్స్ మూత పెట్టేస్తాను. ఇక్కడ ఏంటంటే గారెలలోకి కొత్తిమీర అలాగే ఉల్లిపాయ అయితే కట్ చేసి పెట్టేసుకున్నాము ఒక పక్క. అలాగే పచ్చిమిర్చి కూడా ఒక్కటే వేసాము. ఎందుకంటే మన ఇష్టము, మనం 3 అయినా యాడ్ చేసుకోవచ్చు. ఎందుకంటే పిల్లలు తినేది కాబట్టి ఒకటే యాడ్ చేస్తున్నాం ఇక్కడ. ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్, నిజంగా చాలా బాగుంటాయి. అలాగే సాఫ్ట్గా మెత్తగా వస్తాయి అన్నమాట వడలు అయితే. ఇక్కడ ఏంటంటే పిండిలోకి ముందుగా సాల్ట్ యాడ్ చేస్తున్నాము. ఆ తర్వాత అయితే సోడా ఉప్పు ఉంటుంది కదా, అది యాడ్ చేసాము. ఈ రెండు అనేది బాగా బీట్ చేసుకోవాలన్నమాట. ఒక 10 మినిట్స్ అలా బీట్ చేస్తూ ఉంటే ఇంకా మనకి చాలా సాఫ్ట్గా అవుతాయి అన్నమాట వడలు అయితే. చూడండి, వీడియోలో చూపిస్తున్నా కదా మీకు అందరికీ ఇలాగే చేసుకోండి. చాలాసేపు ఇలాగే మనం బీట్ చేస్తూ ఉండాలి. ఆ తర్వాత అయితే ఉల్లిపాయ అలాగే కొత్తిమీర వచ్చి యాడ్ చేయాలి. ఈ రెండు బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. చాలా బాగుంటుంది. ఇలాగ ట్రై చేయండి మీరు కూడా.
చూడండి వీడియోలో చూపిస్తున్నాము కదా, ఇలా ట్రై చేయండి. ఇంకా సండే వస్తేనే ఇంకా మనకి ముక్కలేంది దిగదు కదా అన్నము, అందుకని చెప్పేసి చికెన్ కర్రీ అలాగే వైట్ రైసు ఇంకా గారెలు అయితే చేసేసాము. సండే స్పెషల్స్ అయితే ఇవే అనమాట మా ఇంట్లో. ఇంక ఇక్కడ ఏంటంటే చెమట్లు కారిపోతున్నాయి అనమాట కిచెన్ రూమ్లో, అందుకని వీడియో తీసి నేను చూపిస్తున్నాను. ఇంక ఇక్కడైతే మా అమ్మ బయటకు వెళ్ళి వచ్చింది, అప్పుడు షాప్ దగ్గరే ఉంది కాబట్టి ఏదో లేకపోతే బయటకు వెళ్ళి వచ్చింది అనమాట. ఇంకా తర్వాత అయితే ఒక నాన్ స్టిక్ కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ అయితే వేసుకోవాలి చూడండి. ఇంకా ఇవన్నీ ఫ్రై చేసుకోవాలన్నమాట. గారెలు అయితే చాలా బాగుంటాయి ఫ్రెండ్స్, ట్రై చేయండి, నిజంగా మీరే బిత్తరపోతారు, అలా ఉంటాయి అన్నమాట. ఈ రెండు కాంబినేషన్ సూపర్ ఉంటుంది. ఇంక ఇక్కడైతే ఆయిల్ అనేది మనకి బాగా హీట్ అవ్వాలి, ఎమ్మట వేసుకుంటే మనకి ఉడకవన్నమాట. ఇంకొక పక్క చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇంకా ఇదైతే ఆయిల్ ఉంటుంది కదా, ఆయిల్ కవర్లో అయినా ఇలా వేసుకోవచ్చు, లేదంటే చేతులతో అయినా అలానే వేసేసుకోవచ్చు, మన ఇష్టం అన్నమాట అది. చూడండి మేమైతే ఆయిల్లో కవర్లో వేసి మీకు చూపిస్తున్నాము, లేదంటే అట్లాగే చేతితోటి మనం హోల్ చేసుకొని పెట్టేసుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడైతే వడలు అనేది రెడీ అయిపోయాయి, గారెలు. చెన్నాలు అయితే వడలు అంటారు, ఆంధ్రాలో అయితే గారెలు అంటారు అన్నమాట. చూడండి చెన్నాలు అయితే ఈ టైప్లో చేస్తారు, వడలు అయితే చాలా బాగున్నాయి. చూసేయండి, వీడియో మొత్తం చూసి మీరు కూడా చేసుకోండి, సండే స్పెషల్గా చేసుకోండి, చాలా బాగుంటుంది అన్నమాట. ఇంక ఇక్కడైతే రెడీ అయిపోయింది వడలు అయితే, ఇంకా తినేయడమే అనమాట. నేను కొంచెం వేసాను, ఇంకా నాకు తెలియక మా అమ్మ నేను వేస్తాలే అని చెప్పింది. ముందు నేను వేసాను అనమాట, నాకైతే రాలేదు, మా అమ్మ వేసేసింది ఇంక లాస్ట్ రౌండ్లో. ఇంక ఇక్కడైతే చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది, యమ్మీగా. ఈరోజు అయితే చారుగా పెట్టాము, ఎందుకంటే గారెలకి చారు ఉండాలి కాబట్టి కొంచెం చారుగా పెట్టేసామన్నమాట. ఇంక ఇక్కడైతే తినేస్తున్నాము, మేమైతే తినేసాం ఫ్రెండ్స్. చూడండి అంత బాగుందంటే అంత బాగుంది, టేస్టీగా ఉన్నాయన్నమాట గారెలు అయితే. మీరు కూడా ఇలా సండే టైంలో ట్రై చేయండి, మీ ఫ్యామిలీతో ఎంజాయ్ చేయండి, చాలా యమ్మీగా ఉన్నాయన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్కి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.